అందరికీ నమస్కారం. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. స్నానం చేసేందుకు సిద్ధమైన పార్వతీమాత తనను కాపాడే ఒక రక్షకుడు కావాలని కోరుకుంది. ఆ పసుపుతో ఒక చిన్న బాలుడిని సృష్టించి ప్రాణం పోసింది. తన కుమారుడిగా స్వీకరించి అతనికి గణేశుడు అనే పేరు పెట్టింది. ఈ ద్వారం వద్ద ఎవరినీ అనుమతించవద్దు అని ఆజ్ఞాపించి గణేశుడిని కాపలా పెట్టింది. ఆ సమయంలో ధ్యానం ముగించుకుని భగవాన్ శివుడు ఇంటికి వచ్చాడు. ద్వారం వద్ద గణేశుడు అడ్డుకోవడంతో శివుడు ఆగిపోయాడు. ఎవడు నువ్వు? నన్నెందుకు ఆపుతున్నావు? అని శివుడు ప్రశ్నించాడు. నా తల్లిని కాపాడుతున్నాను అని గణేశుడు ధైర్యంగా సమాధానమిచ్చాడు. చిన్న బాలుడు తనను సవాలు చెయ్యడంతో శివుడు ఆగ్రహించాడు. దేవతలు గణాలు గణేశుని ఒప్పించడానికి ప్రయత్నించాడు. కాని గణేశుడు వెనక్కి తగ్గలేదు. అప్పుడు యుద్ధం ప్రారంభమైంది. శివుని గణాలు గణేశునిపై దాడి చేశారు. గణేశుడు వారందరినీ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. చివరికి స్వయంగా శివుడు యుద్ధంలోకి దిగాడు. ఆగ్రహంతో త్రిశూలాన్ని ఎత్తి గణేశుడి తలను నరికివేశాడు. తన కుమారుడు ప్రాణాలు కోల్పోయిన దృశ్యం చూసి పార్వతీమాత విలపించింది. ఉగ్రరూపం ధరించి విశ్వాన్ని నాశనం చేస్తానని పార్వతీదేవి హెచ్చరించింది. ఆగ్రహం చల్లార్చడానికి శివుడు గణేశుడిని తిరిగి జీవింపజేస్తానని వాగ్దానం చేశాడు. శివుని ఆజ్ఞతో గణాలు ఉత్తర దిశలో బయలుదేరారు. వారికి ఎదురైన ఏనుగు తలను తెచ్చి శివునికి సమర్పించారు. ఆ ఏనుగు తలను గణేశుని శరీరంపై అమర్చి శివుడు ప్రాణం పోశాడు. ఇక నుండి ప్రతి శుభకార్యంలో ముందు నిన్నే పూజిస్తారు. నువ్వు విఘ్నేశ్వరవు అని శివుడు వరమిచ్చాడు. కావున ప్రతి సంవత్సరం భాద్రపద మాస శుక్ల చవితి నాడు మనం వినాయక చవితి జరుపుకుంటాం. ఈ వినాయక చవితి రోజున మనం పూజించేటువంటి గణపతి ప్రతిమను మట్టితో చేసినది ఉపయోగించుట వలన గణేశ నిమజ్జనంలో సకల జలజీవరాశులకు హాని కలగకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ వినాయక చవితికి మనందరం మట్టితో చేసిన గణేశుడిని పూజిద్దాం. పర్యావరణహితంగా పండుగను జరుపుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For this type of interesting videos, subscribe to our channel. Teach through Tech. Thank you. Jai